అందరికీ నమస్కారం అండి. చందమామ కథలలోని మరొక చక్కటి కథ. ధర్మప్రభువు. ఒకానొకప్పుడు చోళ ప్రభువులు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు. వారిలో ఒకడు మనునీతి చోళుడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. మనుషులకే కాకుండా నోరు లేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం దొరికేది. ఇటువంటి కీర్తి గడించిన మనువుకు లేక ఒక్క కుమారుడు కలిగాడు. వానికి విధి విడంగుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. విధి విడంగుడు మంచి బుద్ధిమంతుడై తండ్రి వలనే అతను కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు. అలా ఉండగా ఒక రోజున విధి విడంగుడు దేవదర్శనానికి వెళ్ళవలనని తన రథంలో బయలుదేరాడు. రథం వెళుతూ ఉండగా దురదృష్టవశాత్తున ఒక చిన్నారి ఆవుదూడ గెంతుకుంటూ వచ్చి ఆ రథం చక్రాల కింద పడి వెంటనే చనిపోయింది. ఆవుదూడ అవస్థ కన్నులారా చూడగానే విధి విడంగుడు కొయ్యబారిపోయాడు. నోట మాట రాలేదు. కొంతసేపటికి అతను తేరుకుని, అయ్యో పరమేశ్వరా, నీ దర్శనం చేసుకుందామని బయలుదేరటమేమిటి? ఇటువంటి ఘోర పాపానికి ఒడిగట్టుకోవలసి రావడమేమిటి? ఈ వార్త చెవిన పడితే కరుణానిధి అయినటువంటి నా తండ్రి, అందులోనూ తన కుమారుడికే ఇటువంటి దుష్టకార్యం చేశాడని విని ఆయన ఎంత దుఃఖిస్తాడో. నా తండ్రి పేరు రూపుమాపటానికి నేను చెడబుట్టాను. పాపం, ఈ చిన్నారి దూడను కన్న ఆ గోమాత ఎక్కడెక్కడ వెతుకులాడుతున్నదో. చచ్చిన ఈ లేగ కంటపడగానే అది ఎంతగా వెలిపించి గోల పెడుతుందో కదా. దాని దుఃఖం నేను కన్నులతో చూడలేను. మళ్ళీ పోయి నా తండ్రికి ముఖం చూపలేను. ఆయనకు ఈ వార్త తెలియకముందే నేను ప్రాణాలు విడిచివేస్తాను. అదే నా కర్తవ్యం అంటూ విధి విడంగుడు కుమిలిపోయాడు. అక్కడ ఉన్నవాళ్లందరూ అతనిని ఓదార్చసాగారు. ఇంతలో ఆవు అంబా అంబా అని తన లేగ కోసం అరుచుకుంటూ పరుగెత్తుకుని రథం దగ్గరకు వచ్చింది. అది పడిన దుఃఖం, ఆవేదన చూసిన ప్రతి వాళ్లకు కన్నుల వెంట జలజల నీటి చుక్కలు రాలినాయి. ఆ ఆవు అట్టేసేపు అక్కడ ఆగలేదు. అది సరాసరి రాజుగారు కోటకు చేరుకుని న్యాయగంటకు కట్టుకు ఉండే తాడు నోటుతో పట్టి లాగే వరకు గంట గనగన మోగింది. రాజు ఆత్రంతో గబగబా భవనం దిగి వచ్చి కన్నీరు కార్చుతూ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న ఆ ఆవును చూచి ఆశ్చర్యపోయాడు. నోరు లేని ఈ ఆవుకు ఏమి విపత్తు సంభవించి ఉంటుందా అని వివరాలు కొనుక్కునేటప్పటికీ నిజం తెలిసి ఆయన తక్షణమే మూర్ఛపోయాడు. ప్రియమైన తన కుమారుడే ఈ పాపపు పని చేశాడని విన్నప్పుడు ఆయన విచారానికి అంతు లేకపోయింది. చాలాసేపటికి ప్రభువుకు స్పృహ వచ్చింది. తరువాత ఆయన న్యాయం బాగా ఆలోచించి మంత్రితో, ప్రాణానికి బదులు మళ్ళీ ప్రాణం ఇవ్వటమే ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఏ రథం క్రిందనైతే ఆ ఆవుదూడ పడి చచ్చిపోయిందో ఆ రథ చక్రాలనే శరీరంపై దొర్లించి నా కుమారుని ప్రాణం తీయించవలసింది అని ఆజ్ఞాపించాడు. రాజు చెప్పిన ఈ ఉత్తరపు వినగానే మంత్రి గుండె నీరైపోయింది. కానీ ప్రభువు ఆజ్ఞకు ఎదురు చెప్పటానికి వీలు లేదు కదా. రాజకుమారుణ్ణి చంపటానికి మనసు ఒప్పక చేసేది లేక రెండవ కంటికి తెలియకుండా మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి రాజుకు తెలిసి తనే రథం మీద ఆ ఆవుదూడ చచ్చిన ప్రదేశానికి వెళ్ళి తను చెప్పిన తీర్పు ప్రకారం కుమారుని పైన రథచక్రాలు దొర్లేటట్టు ఏర్పాటు చేసి వానిని చంపించి వేశాడు. నాకు కుడిభుజంగా ఉన్న మంత్రి పోయాడు, లేక పుట్టిన నా కుమారుడి పోయాడు. ఇక ఇది వరకులాగా రాజ్యపాలన జరపటం నా వల్ల అయ్యే పని కాదు కనుక నేను బ్రతికి మాత్రం ఏమి లాభం అనుకుంటూ రాజు కళ్ళు మూసుకుని
దేవుణ్ణి ధ్యానించి కత్తితో పొడుచుకుని చనిపోబోయాడు. అప్పుడు ఒక చిత్రము జరిగింది. మహారాజా, నీవు ఆత్మహత్య చేసుకోవటానికి వీల్లేదు. నీవు ధర్మప్రభువువని, నీ రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తున్నదని, మానవులకు నోరులేని మూగజీవులకు ఒకే విధమైన న్యాయం దొరుకుతుందని కీర్తికాంత చెప్పగా విని నిన్ను పరీక్షించవచ్చిన ధర్మదేవతను నేను. నీవు పరీక్షకు నిలిచావు, సంతోషమయ్యింది. ఈ పరీక్ష వల్ల నీ కీర్తి ఇంకా ఎక్కువగా వ్యాపించబోతున్నది. నీవు ఇదే విధంగా రాజ్యంలో ధర్మం నిలిపి ప్రజలకు శాంతి సౌకర్యాలు కూర్చవలసి ఉంటుంది అంటూ ఒక అశరీర వాక్కు వినిపించింది. రాజు ఆశ్చర్యభరితుడై కన్నులు విప్పేసరికల్లా ప్రాణ సమానుడైన తన కుమారుడు, మంత్రి కూడా బ్రతికి వచ్చారు. రథం క్రింద పడిన ఆవు దూడ కూడా ధర్మదేవత అనుగ్రహం వల్ల బ్రతికి తల్లికి ఆనందం కలిగించింది. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.